హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య గోపి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపించాను, మధుబాల బ్లౌజ్ కటింగ్. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. లైనింగ్ ఎలా జాయింట్ వేయాలి, బోట్ నెక్ ఎలా కుట్టుకోవాలి, దానికి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది అన్నీ డీటెయిల్స్గా చూపించానండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ తీసుకుని ఇలా జాయింట్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే కొంచెం ఒక 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్ కానీ పై క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎక్స్ట్రా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా థ్రెడ్ పైపింగ్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. మనకి మూలలు తిరగాల్సి వచ్చినప్పుడు అలా మార్కింగ్ వేసుకొని పాదాన్ని దించి కొంచెం కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు తిప్పాలన్నమాట. కొంతమంది కుట్టేస్తూ రౌండ్ తిప్పుతారు, అలా తిప్పొద్దు. కొంచెం కొంచెం కుట్ని మనం పైకి లేపుకుంటూ కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా కాటులు పెట్టేస్తున్నా. ఎక్కడ తిత్తులు రాకుండా చక్కగా వెనక్కి తిరుగుద్ది అన్నమాట. రౌండ్ తిరుగుతుంది, ముడతలు లేకుండా. చూడండి, ఈ పైపింగ్ వేసిన పట్టీని ఫోల్డ్ చేసి లోపలికి కుట్టాలి. ఎందుకంటే పోగులు పోగులు కనిపించకుండా ఈ పట్టీని, క్రాస్ పట్టీని కుడుతున్నా అన్నమాట. దీన్ని కుట్టేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి పైన మళ్ళీ ఒక కుట్టు వేసామంటే నీట్గా కనిపిస్తుంది నెక్. ఈ ఫోల్డ్ చేసినప్పుడు ఎక్స్ట్రాలు వచ్చాయి కదా, అవన్నీ కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా లోపల పెట్టుకొని పైన కుట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, లోపలికి పెట్టి పైన కుట్టేస్తున్నా. మూల తిరగని దగ్గర చిన్న కాటు పెట్టుకున్నాను. చిన్న కాటులు పెట్టుకోవటం వల్ల నెక్ చాలా నీట్గా వస్తుంది, ముడతలు రాదన్నమాట. ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నాను. చూడండి, నెక్ ఈ విధంగా వచ్చింది. ఇది లెఫ్ట్ సైడ్ పీస్ అండి. దీన్ని కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే జాయింట్ వేసుకున్నామో దీన్ని కూడా అలాగే జాయింట్ వేసేసుకోవాలి. లైనింగ్ పై క్లాత్ జాయింట్ వేస్తున్నా, అలాగే దీనికి కూడా పైపింగ్ కుట్టేయాలి. చూడండి, దీనికి కూడా పైపింగ్ వేసేస్తున్నా.
చూడండి సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ది కుట్టేశాక ఇలా ఉంటుంది పైపింగ్ వేసిన తర్వాత నెక్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం, సైడ్ ప్యానల్స్. ఇక్కడ కొంచెం జాయింట్ వచ్చింది లైనింగ్, దాన్ని జాయింట్ వేసుకుంటున్నా. సేమ్ దానిలాగే ఇది కూడా పై క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకుందాం. చూడండి సైడ్ ప్యానల్స్ కూడా జాయింట్ వేసేసిన తర్వాత పైపింగ్ కుట్టుకుంటున్నా. దీనికి ముందు కుట్టింది సరిపోలేదన్నమాట, మళ్ళీ థ్రెడ్ పైపింగ్ కుడుతున్నాను. దీన్ని తీసుకొని నేను మళ్ళీ సెంటర్లో పైపింగ్ వేసేస్తున్నా ఫ్రంట్కి. చూడండి ఇలా స్టార్టింగ్లో ఇలా మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలి. చూడండి పైపింగ్ కంప్లీట్ అయిపోయింది. పైపింగ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇది. ఈ సెంటర్లో పార్ట్ కుట్టుకోవాలి కదా ఫ్రంట్. దీనికి సేమ్ దీనికి కూడా ఫస్ట్ లైనింగ్కి వచ్చి పైపింగ్ వేసుకుంటున్నాను నేను. పైన నెక్ దగ్గర కూడా పైపింగ్ కావాలి కదా, డాట్స్ వేసేసుకొని ఇప్పుడు దీనికి నెక్ దగ్గర వేస్తున్నా. పైన పైపిన లోడింగ్ చేసేస్తున్నాను. పట్టి కాకుండా దీన్ని లోడింగ్ అంటారనమాట. ఇది కుట్టేసుకుని దీని మీద మెయిన్ క్లాత్ పెట్టి తిప్పుకున్నామంటే ఈ పైపింగ్ వేసిన క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు కనిపించదు. చూడండి ఇలాగా ఈ లైనింగ్ అటాచ్ చేసుకునేది పైన క్లాత్ మీద పెట్టేసి తిప్పేసుకోవడమే.
చూసారా ఎంత నీట్గా వచ్చిందో. డాట్స్ వేస్తున్నాను. చాలా ఈజీ అండి. మన 3 డాట్స్ బ్లౌజ్ కన్నా ఇది చాలా ఈజీ. కటింగ్ ఒక్కటే లేట్ అవుతుంది. చూసారా, దీనికి ప్యాడ్స్ వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని కరెక్ట్గా ఈ సెంటర్లో ప్లేస్ చేసుకుంటూ కరెక్ట్గా వస్తుందో లేదో అని చూసుకుంటూ జాయింట్ వేయాలి. ఇక్కడే ఉంటుంది మెయిన్ పార్ట్ అంతా. చూడండి, నేను పెట్టి క్లోజ్ చేస్తున్న దాన్ని. నేను హ్యాండ్స్ వేయడం చూపించలేదు. నేను హ్యాండ్స్ వేసిన తర్వాత జాయింట్ వేసేసి బ్లౌజ్ చూపించడం జరిగింది. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. నెక్స్ట్ టైం వేరే బ్లౌజ్కి హ్యాండ్స్ వేస్తూ చూపిస్తాను. దీన్ని కుట్టేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో అది కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ వేసుకున్నా. జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాను. పఫ్ హ్యాండ్స్ కుట్టానండి దీనికి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ షేప్ వచ్చేసి. ఇది 41 సైజ్ బ్లౌజ్. చూడండి, హ్యాండ్స్ వేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. మొత్తం కంప్లీట్ అవడం చూపించలేదు. చూసారు కదా వీడియో. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.